హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ 6 నుంచి 10 ఓ క్లాక్ వరకు చేసుకునేటువంటి పనులు అన్నట్టు చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే 6:30 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ గోకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే కుక్కర్లో పెట్టేసేసాను. అంటే కొద్దిగా కుక్కర్లో పెట్టడం వలన త్వరగా అయిపోతుంది. అది పని కూడా త్వరగా అయిపోతుంది. అంటే బాండీలో కూడా చేయొచ్చు కొద్దిగా, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి, ఇంకా పిల్లలకు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టేస్తాను. కర్రీ అయితే మొత్తం కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసి వేయించుకుంటాను. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మగ్గించుకుంటాను ఫస్ట్. తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత గోకరకాయ అనేది వేస్తాను. వేసిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేస్తాను. అవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మగ్గనిస్తాను. అలాగే ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్కి అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నేను కుక్కర్లోనే చేస్తాను ఈ కర్రీ. టైం ఉంటేనేమో మనం బాండీలో అలా చేసుకోవచ్చు. ఇంకా టైం లేదు, ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది అంటే నేను కుక్కర్లోనే చేస్తాను మ్యాక్సిమం. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాను, చపాతీలు చేశాను. పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకు బాక్స్ కూడా చపాతీ కర్రీ అయితే పెట్టించేసాను. తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే పాలకూర పప్పు, అన్నం అయితే చేసేస్తున్నాను. అన్నం అంటే నేను తర్వాత చేస్తాను, ఫస్ట్ అయితే పప్పు పెట్టేస్తున్నాను. పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది, పాలకూర పప్పు. ఆ తర్వాత నేను టీ కూడా పెట్టేసుకున్నాను. నేను టిఫిన్ చేసేసి టీ అయితే తాగుతాను కాబట్టి టీ అవుతుంది. టీ అయ్యే లోపల పప్పు కూడా పోపు వేస్తున్నాను. మధ్యాహ్నం ఈవినింగ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగానే చేశాను. మధ్యాహ్నం అయితే పిల్లలు ఇద్దరు అయితే తినరు, నేను మా ఆయన అయితే తింటాము. ఈవినింగ్కి అయితే ఇది ఉంటుంది. పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలు అయితే అప్పుడు కడిగేస్తాను. ఇప్పుడైతే టిఫిన్ చేసినవి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. పప్పు చేసింది ఒకటి ఉంది కాబట్టి అదైతే ఇప్పుడు టీ తాగేసి అది కూడా కడిగేస్తాను. టీ అయితే కప్పులోకి అయితే పోసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. అంటే బెడ్రూమ్ అయితే సదరలేదు, పిల్లలు వెళ్ళిన తర్వాత బెడ్రూమ్స్ అయితే అసలు క్లీన్ చేయలేదు. అంటే ఇల్లు ఉడవడం అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా బెడ్స్ అయితే అవి చేంజ్ చేయాలి ఈరోజు. కాబట్టి ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ అయితే చేంజ్ చేసి మళ్ళీ అవి అయితే మిషన్కి వేయాలి. ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక్కసారి అయితే వంట అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసే ముందు బెడ్షీట్స్ అవి అయితే చేంజ్ చేద్దామని అన్ని బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇవి తీసేసి వీక్లీ 1 టైం 2 టైమ్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇలా అయితే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే ఏదైతే దీనిపైన అయితే వేరే బెడ్షీట్ అయితే పరుస్తున్నాను. ఇలా అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇల్లు అయితే మళ్ళొక్కసారి క్లీన్గా ఇల్లు ఊడ్చేస్తాను. అంటే మార్నింగ్ ఒకసారి కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళొక్కసారి ఇల్లు మొత్తం క్లీన్గా మళ్ళీ ఒకసారి ఊడ్చేస్తాను. ఈరోజు బెడ్షీట్ చేంజ్ చేయడం కాబట్టి బెడ్షీట్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొస్తాను. ఆ తర్వాత ఈ బట్టలు అయితే అంతవరకు అయితే ఇప్పుడు తీసిన దుప్పట్లు అయితే మళ్ళీ ఒకసారి అయితే మిషన్కి అయితే వేసేస్తాను. బెడ్షీట్స్ అయితే మిషన్లో అయితే వేసేసాను. అవి తిరుగుతూ ఉంటాయి. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంట్లో అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను, ఇల్లు ఊడవడం అవి అయితే చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.